అమెరికాకు వెళ్లారు కేటీఆర్. షెడ్యూల్ కంటే ఒక్కరోజు ముందుగానే యుఎస్ బయలుదేరారు. నిన్న ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చింది. 28న విచారణకు రావాలని చెప్పింది. అయితే తాను రాలేనని, యుఎస్ వెళ్తున్నానని ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కేటీఆర్. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత విచారణకు వస్తానని చెప్పారు. జూన్ 3వ తేదీ వరకు కేటీఆర్ అమెరికాలో పర్యటించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ ఎప్పుడు హాజరు కానున్నారు? జ్యోతి, కేటీఆర్ కు నిన్న ఏసీబీ నోటీసులు ఇచ్చింది. 28వ తారీఖున ఉదయం 10:30 గంటల్లో హాజరు కావాలని చెప్పారు. కానీ ఆయన ఏం చేశారంటే, నేను హాజరు కాలేను, అమెరికా వెళ్తున్నా, అట్లనే లండన్ కూడా వెళ్లేది ఉంది, కాబట్టి నేను తర్వాతకి ఏసీబీ ముందుకు హాజరయ్యేందుకు సిద్ధమే. కానీ మీరు ఏదైతే డేట్ ఇచ్చారో 28వ తారీఖున ఆ తేదీన నేను హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. సో వాస్తవానికి కేటీఆర్ ఈ రోజు రాత్రి అమెరికా వెళ్లాల్సి ఉండే, కానీ ఒక రోజు ముందే అమెరికా ప్రయాణమయ్యారు. సో గతంలో అంటే మనకు షెడ్యూల్ ఇచ్చిన సమాచారం అయితే 28వ తారీఖున రాత్రికి కేటీఆర్ అమెరికా వెళ్తారనేది మనకున్నటువంటి సమాచారం. సరే, అది వీసా వచ్చిన తర్వాత ఎప్పుడైనా దాన్ని బట్టి టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే 28వ తారీఖున ఆయన వెళ్తారని. కానీ ఒక రోజు ముందుగానే ఆయన అమెరికా అయితే వెళ్లారు. ఈరోజు ఉదయం వెళ్లారు. వాస్తవానికి 28వ తారీఖున అంటే రేపు వెళ్లాల్సి ఉండే. సో మొత్తానికి కేటీఆర్ ముందుగానే పర్యటన అమెరికా వెళ్లడం పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఏసీబీ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన ఒకరోజు ముందుగా వెళ్తున్నారనేటువంటిది పెద్ద ఎత్తున అయితే చర్చ జరిగింది. ఇక